భారతదేశంలో గ్రాక్ ఏని బ్యాన్ చేస్తారా? అసలు గ్రాక్ ఏని ఎందుకు బ్యాన్ చేస్తారు? అలానే ఎక్స్ఐఏ కంపెనీ వాళ్ళు భారతదేశ ప్రభుత్వంపై ఎందుకు ఫిర్యాదు చేశారు? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. గ్రాక్ ఏ కాంట్రవర్సీ గురించి చెప్పే ముందు ఒక 9 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. 2016 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు టే అనే పేరుతో ఒక ఏ ఏజెంట్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక ఏ చాట్ బోట్ అనమాట. ఈ చాట్ బోట్ కు ఒక పేరు కూడా పెట్టారు, ద ఏ విత్ జీరో చిల్ అనమాట. సో దీన్ని యాక్చువల్గా దీన్ని ఎలా డెవలప్ చేశారంటే, ఇది ఎలా వర్క్ అయ్యేలాగా అమెరికా దేశానికి చెందిన ఒక 19 ఏళ్ల అమ్మాయి ఎలాగైతే ప్రవర్తిస్తుందో దానికి తగ్గట్టుగా డేటా సెట్స్ అయితే డెవలప్ చేసి దీన్ని ట్విట్టర్లో లాంచ్ చేశారు. ఇది ఎప్పుడు 2016 సంవత్సరంలో. దాని తర్వాత ఏమైందంటే, ఈ పర్టికులర్ చాట్ బోట్ నచ్చినట్టుగా ట్వీట్స్ అయితే రిప్లైస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. కొంతమంది మామూలుగా మాట్లాడితే కొంతమంది ఈ పర్టికులర్ చాట్ బోట్ని బూతులు తిట్టేవారు. దాంతో ఈ టే అనే చాట్ బోట్ ఏం చేసేది, ఓకే మనం కూడా బూతులు తిట్టాలేమో అని చెప్పి ఈ టే చాట్ బోర్డ్ కూడా బూతులు తిట్టడం స్టార్ట్ చేసింది. ఎవరో ఒక పలానా ఒక రిలీజియన్ గురించి తప్పుగా మాట్లాడితే దీనికి కూడా నచ్చినట్టుగా తప్పుగా మాట్లాడడం, లేకపోతే 2 గ్రూపుల మధ్య గొడవలు లాంటివి పెడితే ఇది కూడా ఇన్వాల్వ్ అయ్యి గొడవల్లో పాల్గొనడం, లేకపోతే ఇది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం, వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. వాస్తవానికి మైక్రోసాఫ్ట్ వాళ్ళు దీన్ని ఎందుకు డెవలప్ చేశారంటే, జస్ట్ ఈ ఏఐ చాట్ బోట్ ఎలా వర్క్ అవుతుందని తెలియడం కోసం దీన్ని డెవలప్ చేస్తే, అక్కడ సోషల్ మీడియాలో ఉన్న యూజర్స్ అందరూ కూడా టాక్సిక్గా మాట్లాడేసరికి ఈ చాట్ బోట్ కూడా దాని ప్రవర్తన టాక్సిక్గా మార్చిపోయింది. దాంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు కొంతకాలంలోనే ఈ టే అనే ఒక చాట్ బోట్ని ఆపేశారు. ఇప్పుడు ఈ కంటెక్స్ట్ అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రజెంట్ గ్రాక్ ఏ పరిస్థితి కూడా ఇంటర్నెట్లో అలాగే కనిపిస్తుంది. వాస్తవానికి ఎక్స్ఐఏ ప్లాట్ఫామ్లో వాళ్ళు డెవలప్ చేసిన ఈ గ్రాక్ ఏ అసలు కాన్సెప్ట్ ఏంటంటే, మనకి తెలియని సమాచారాన్ని తెలుసుకోవడం కోసం. కానీ ఇంటర్నెట్లో కొంతమంది యూజర్స్ ఈ చాట్ బోట్ని ఎలా యూజ్ చేస్తున్నారంటే, కొన్ని జోకులు చెప్పడం వరకు ఓకే బాగానే ఉంది, బట్ కొంతమంది బూతులు చెప్పడం, ఈ బూతులు చెప్తే ఆ గ్రాక్ ఏ కూడా దానికి నేర్చుకుని ఒరే ఎదవా అంటే దానికి ఎదవా అని రిప్లై ఇచ్చి దానికి సమాధానం ఇవ్వడం కానివ్వండి, లేకపోతే భారతదేశం సంబంధించిన కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి, వాటిని ఏమైనా క్వశ్చన్లు అడిగితే దానికి నచ్చిన రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఉదాహరణకి ఒక పలానా ఎక్స్ అనే ఒక ఇష్యూ మీద, ఒక రిలీజన్ ఇష్యూ మీద, లేకపోతే ఒక ల్యాండ్ గురించో ఏదో ఒక ఇష్యూ నడుస్తుంది అనుకోండి, ఒక టాపిక్, దాని గురించి గ్రాక్ అని అడిగితే దానికి నచ్చిన సమాధానం చెప్తుంది. కొంతమంది దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. బట్ అది భారతదేశంలోని ఇంటర్నల్ టాపిక్ కాబట్టి దానివల్ల అక్కడ ఉన్న ప్రాంతాల మధ్య ఏదైనా విభేదాలు జరగచ్చు, లేకపోతే పొలిటికల్గా ఏమైనా డిస్టర్బెన్సెస్ జరగచ్చు. భారతదేశంలో కూడా ఇంటర్నల్గా అంతర్గత విభేదాలకు దారితీయచ్చు. ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఆ చాట్ బోట్కి తెలియదు. బట్ ఈ పర్టికులర్ ఈ అంశాలన్నీ ఎలా దారితీస్తున్నాయి, మనం ఎవరైతే యూజర్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నామో దాని ఫీడ్బ్యాక్ తీసుకుని నేను చెప్పేదే కరెక్ట్ ఏమో అని చెప్పి ఆ చాట్ బోట్ అనుకుని దానికి నచ్చిన రెస్పాన్స్ అయితే ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఒకసారి మనం గ్రాక్ ఏలో ఎటువంటి ఇష్యూస్ గురించి టాపిక్స్ చర్చలు ఎందుకు దారితీస్తున్నాయంటే, ఉదాహరణకి ఇండిపెండెన్స్ సంబంధించిన టాపిక్స్ అడుగుతున్నారు, మైనారిటీ రైట్స్ సంబంధించిన టాపిక్స్ అడుగుతున్నారు, రిలీజియన్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, పాలిటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, జవహర్లాల్ నెహ్రూ గారికి సంబంధించిన కొన్ని టాపిక్స్ సమాధానం చెప్తుంది. కొన్ని పొలిటికల్ పార్టీస్, ఉదాహరణకి బీజేపీ కానివ్వండి, లేకపోతే మన కాంగ్రెస్ కానివ్వండి, వాళ్ళకి నచ్చిన పార్టీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడిగితే దానికి నచ్చినట్టు గ్రాక్ ఏ నచ్చిన సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్ టాపిక్స్ అడుగున్నప్పుడు గ్రాక్ ఏ రెస్పాన్స్ ఎలా ఉందంటే, అన్ఫిల్టర్గా దానికి నచ్చిన రెస్పాన్స్ అయితే ఇచ్చేస్తుంది. ఇది వినడానికి బాగానే ఉంది. ఇప్పుడు గ్రాక్ ఏ పక్కన పెట్టేసి ఒక రెగ్యులర్ యూజర్స్ ఎవరో ఫ్యాన్ వార్స్ చేసుకున్నా, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఒపీనియన్ చెప్పి వేరే వాళ్ళని తిట్టినా అది వేరే కంటెస్ట్లోకి వస్తుంది. బట్ ఇది ఇంటర్నేషనల్గా ఒక ఏ చాట్ బోట్, ఎక్స్ఐఏ వాళ్ళు డెవలప్ చేసిన చాట్ బోట్ అంటే ప్రపంచ దేశాలు అందరూ కూడా దానికి సంబంధించిన రెస్పాన్స్ అయితే చెక్ చేస్తూ ఉంటారు. అది ఏమైనా రెస్పాన్స్ ఇస్తే దాన్ని సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అయ్యే అవకాశం కూడా ఉంది. పర్టికులర్గా గ్రాక్ ఏ నుంచి వచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క వైరల్ థీమ్ కింద మారిపోతూ వస్తుంది అనమాట. అది ఇప్పుడు భారతదేశ గవర్నమెంట్కి కొంచెం తలనొప్పిగా మారుతున్న అంశంగా మారింది. దానికోసే భారతదేశ ప్రభుత్వం గ్రాక్ ఏని సంప్రదించడం జరిగింది. వీళ్ళు డైరెక్ట్గా గ్రాక్ ఏకి ఏమీ నోటీసులు లాంటివి ఇవ్వలేదు. మన భారతదేశానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ డిపార్ట్మెంట్ నుండి క్లోజ్గా ఎక్స్ఐఏ వాళ్ళతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, కొంత మేరకు దీని మీద సెన్సార్షిప్ వంటి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీరు ఒకసారి గమనించండి, మీరు గ్రాక్ ఏకి ఇచ్చే రెస్పాన్స్కి చాట్ జీపీటీకి డీప్ సీక్ వచ్చే రెస్పాన్స్ డిఫరెన్స్గా ఉంది. 2 days బ్యాక్ ఒక వీడియో కూడా చేసాము. డీప్ సీక్ ఏని గ్రాక్ ఏని చాట్ జీపీటీని కంపేర్ చేస్తూ క్వశ్చన్స్ అడిగితే గ్రాక్ ఏ మాత్రం ఇండివిజువల్గా తనకు నచ్చిన రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. బట్ ఇక్కడ చాట్ జీపీటీ కానివ్వండి, డీప్ సీక్ కానివ్వండి, మెటా కానివ్వండి, లేకపోతే జెమినీ ఏ కానివ్వండి, కొన్ని రెస్పాన్సెస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే
అది డైరెక్ట్గా ఒపీనియన్ చెప్పదు, ఇది కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, దీన్ని నేను రెస్పాండ్ అవ్వలేనని చెప్తుంది, లేకపోతే అది తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంటుంటుంది అనమాట. సో అలా చేస్తాయి ఈ చాట్ బోట్స్. బట్ గ్రాక్ AI మాత్రమే తన ఇండివిజువల్గా ఉన్న రెస్పాన్స్ ఇవ్వడం వల్ల అది భారతదేశంలో ఇంటర్నల్గా ఏమైనా సమస్యలు రావచ్చు, లేకపోతే పొలిటికల్గా కూడా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశ ప్రభుత్వం నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నారు XAI వాళ్ళకి. బట్ ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే XAI వాళ్ళు ఆల్రెడీ భారతదేశంలో కోర్టుని ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం భారతదేశ ప్రభుత్వం 69A సెక్షన్ అయితే మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. అటువంటిది ఏమి జరగట్లేదని గ్రాక్ AI వాళ్ళు అయితే ఒక అప్పీల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి 69A అని చెప్తుంది, ఒకసారి చెక్ చేద్దాం, మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. సెక్షన్ 69A ఆఫ్ ది IT Act 2000 గ్రాంట్స్ ది గవర్నమెంట్ ద పవర్ టు ఇష్యూ డైరెక్షన్స్ ఫర్ ది ఇంటర్సెప్షన్, మానిటరింగ్ ఆర్ decryption of information in computer resources if it is necessary in the interest of national security, public order or similar ground. This provision has been a subject of considerable debate regarding privacy and government surveillance. ఎప్పుడైతే గవర్నమెంట్ పబ్లిక్ ఏదైనా ఇష్యూ జరిగే అవకాశం ఉంది, లేకపోతే ఇంటర్నల్గా ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందని భావిస్తే గనక కంప్యూటర్ రిలేటెడ్, అంటే ఇప్పుడు మన ఇంటర్నెట్లోనే కదా గ్రాక్ AI సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, వాటి మీద ఏమన్నా దాన్ని నియంత్రించే అవకాశం గవర్నమెంట్ ఉంది అని చెప్పి ఈ పర్టికులర్ చట్టం అయితే చెప్తుంది. సో దానికి వ్యతిరేకిస్తూ అది మీరు ఎలా చేయకూడదు అని చెప్తే XAI వాళ్ళైతే ఒక అప్పీల్ అయితే చేస్తారు. ప్రజెంట్ అయితే యాజ్ ఆఫ్ నో అయితే ఇప్పుడు గ్రాక్ AI అయితే బ్యాన్ చేయలేదు, బట్ గవర్నమెంట్ అయితే దీని మీద సీరియస్గానే రెస్పాండ్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గ్రాక్ AI ప్రజెంట్ ఉపయోగిస్తున్న స్లాంగ్ మీదే గవర్నమెంట్ ప్రధాన కీలకమైన పాయింట్ అయితే రేస్ చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు, కొంతమేరకు నియంత్రణ అయితే ఉండాలని చెప్తుంది. బట్ ఒకటైతే మనం ఒక AI రిలేటెడ్ టెక్నాలజీ ఛానల్గా మా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక టెక్నాలజీ దానికంటూ ఒక లిమిట్ అయితే ఉండాలి. ఉదాహరణ మీరే ఉండండి, మీరు ఏదైనా ఒక టెక్స్ట్ ఇమేజ్ యాప్ అయితే ఉంది, ఆ టెక్స్ట్ ఇమేజ్ యాప్లో మీరు సరిగ్గా గమనిస్తే కొన్ని 18+ కంటెంట్ జనరేట్ చేయకుండా చాలా వరకు యాప్స్ అనేవి ఆపేస్తూ ఉంటాయి. ఒకవేళ అటువంటి నియంత్రణ లేకపోతే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ఫోటోలు కూడా వేరే వాళ్ళు అశ్లీలంగా మార్చి చూపించే అవకాశం అయితే ఉంటుంది కదా. ఎగ్జాక్ట్గా ఇటువంటి ఏ యాప్స్ ఏదైతే ఉన్నాయో, చాట్ బోట్స్ లాంటి ఏమైనా సమాచారం ఏదైతే ఉన్నాయో కొంతమేరకు నియంత్రణ అయితే ఉండాలి. వాళ్ళకి నచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పేయచ్చు అనేది కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అవ్వచ్చు. బట్ దానివల్ల ప్రజలకు కానివ్వండి, ఇంటర్నల్గా కొన్ని గ్రూప్ ఆఫ్ సెక్ట్ ఆఫ్ పీపుల్కి ఏమైనా ఇబ్బందులు జరిగితే ఆ శాంతి భద్రత చర్యల్ని ఎవరు కంట్రోల్ చేయాలంటే మళ్ళీ అల్టిమేట్గా భారత ప్రభుత్వమే, ఆ దేశాల ప్రభుత్వాలే నియంత్రించాలి కదా. అందువల్లే అనేది మన కంట్రోల్లో ఉండాలి, కానీ దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయామంటే ఇంకా అది మనకు ఎలా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, దానికి నచ్చిన రెస్పాన్స్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. సో దాని మీద కొంతమేరకు సమాచారం చెప్పాలి, బట్ కొంతమేరకు లిమిట్స్ అయితే పెట్టుకోవాలి. సో అది అయితే మా ఒపీనియన్ అండి. అలానే గ్రాక్ AI మీరు యూజ్ చేస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు లేటెస్ట్ చేయడానికి కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.